కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గ్రహీత, దాంతోపాటుగా పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి విశ్వంబర కవి, విశ్వం కవి, జనం కవి, పద్యాలతో పరుగులెత్తించి పాటలతో పరిగెత్తించినటువంటి గజల్స్తో విజిల్ చేసినటువంటి గొప్పైన కవి సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు విశ్వంలో తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు ఎందరున్నా ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ధృవతారగా వెలిగిన మహనీయుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహశర్మ గారు, వాల్మీకి సంఘ నాయకుడు రిటైర్డ్ సోల్జర్ బండలయ్య గారు, రాష్ట్ర వాల్మీకి సంఘ బాధ్యులు కావలి బాలస్వామి నాయుడు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, సినారే అంటే ఒక పూదోట. ఆయన మొట్టమొదట ఒక నృత్య నాటిక రాసిండు, నవ్వని పువ్వు అనేది. అది ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆనాటి నుంచి ఆయన తెలుగు సాహిత్యంలో ఆయన కలం ఆగలేదు, నిరంతరంగా కొనసాగింది. ఒక ప్రవాహంలా, ఉత్తుంగ తరంగ ప్రవాహంలా కొనసాగింది. అటువంటి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు 1931 జూలై 29 కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన 2017 ఈరోజు జూన్ 12న మరణించారు. అంటే జూన్ 12 ఆయన వర్ధంతి. అటువంటి సినారే గారు తన చిన్నతనంలో గ్రామంలో తన తండ్రి వ్యవసాయం చేస్తుంటే ఆ జంగమ కథలు, హరికథలు, బుర్ర కథలు చూసి అరే తెలుగు సాహిత్యంలో ఇంత గొప్పతనం ఉంది అని ఆ మాధుర్యానికి ఆయన పరవశుడై తను కూడా ఆ వైపు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం, తర్వాత హైదరాబాద్లో చాదర్ఘట్లో ఇంటర్మీడియట్, తర్వాత ఉస్మానియాలో BA ఉర్దూ మాధ్యమంలో, తర్వాత ఉస్మానియాలో MA తెలుగు చేసి, తర్వాత ఆయన ఆ రోజుల్లో మొట్టమొదట సికింద్రాబాద్ PG కళాశాలలో ప్రొఫెసర్గా, తర్వాత నిజాం కాలేజ్లో, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో పదవి విరమణ పొందారు. మా మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహశర్మ గారు వారిని చూశారు, నాకంటే సీనియర్ ఉస్మానియాలో. తర్వాత మా గురువులకు సినారే గురువు. ఆయన క్లాస్ అంటే, ఆయన తరగతి అంటే అప్పట్లో అంత ఆసక్తి ఉండేదని పలువురు చెప్తుంటే విన్నాం. కనుక అటువంటి మహనీయుడు తెలుగు సాహిత్యంలో పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదులు పొందాడు రచనలు చేసి. 1988లో ఆయన రాసిన విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ముగ్గురికే జ్ఞానపీఠలు వచ్చాయి. మొట్టమొదట విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ, తర్వాత సినారే విశ్వంబరకు, తర్వాత రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు అనే పుస్తకానికి గ్రంథానికి వచ్చాయి. కనుక ఇంతవరకు జ్ఞానపీఠ ముగ్గురికి వచ్చాయి. అటువంటి సినారే గారు తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, తర్వాత ఎన్నో రచనలు. రామప్ప, ఈ రామప్పపై ఒక నృత్య నాటిక, అది విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. రామప్ప వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా, అంటే ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఇప్పటికీ గుర్తింపు పొందింది. అటువంటి సినారే గారు తన తెలుగు సాహిత్యంలో ఈ విధంగా రచనలు చేస్తూ సుశీలమ్మ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆయనకు నలుగురు కూతుర్లు, గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి. ఆయన సాంప్రదాయవాది, నదుల పేర్లు పెట్టుకున్నాడు. ఆయనకు సాంప్రదాయం అన్న చాలా ఇష్టం. అందుకే తెలుగు సాహిత్యంలో ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయము, ప్రయోగములనే ప్రామాణిక గ్రంథానికి ఆయనకు డాక్టరేట్ వచ్చింది. ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో అదొక ప్రామాణిక గ్రంథం సినారే గారిది. అటువంటి సినారే గారు రచనలు చేస్తూ ఆ రోజుల్లో మహనీయుడు, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో సినారే గారిని గులే బకావలి కథ సినిమాతో సినీ రంగంలోకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఆయన పాటలు మొదలుపెట్టాడు. నన్ను దోచుకుందువటే ఒన్నెల దొరసాని అని ఒక పాట, అక్కడి నుంచి ప్రాసతో ఆ పాట రాసి ఎన్నో పాటలు, గున్నమామిడి కొమ్మ మీద, ఈ నల్లని రాళ్లలో, కుక్కమేలు రాని ఆత్మబంధువులు, కొడుకుల కన్నా, ఇట్లా ఆయన సాహిత్యంలో రచనలు ఎంతో ప్రసిద్ధి పొందాయి పాటలు. అంటే సినీ జగత్తులో కూడా ఆయన ఒక అమరజీవి,
అమర రచయిత అని కూడా చెప్పొచ్చు. ఆ విధంగా సినారె గారు ఈ విధంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సలహాదారుడుగా, భాషా సాంస్కృతిక అధ్యక్షుడిగా ఎన్నో పదవులు నిర్వహించాడు. ఆయన నిర్వహించిన పదవులు లేవని కూడా చెప్పవచ్చు. కనుక ఆయనకు తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మహనీయునిగా అందరూ ఆరాధించే వ్యక్తిగా సినారె ఉన్నారు. కనుక ఆయన సాహిత్యాన్ని మన తెలుగు ప్రజలకు అందించి ఆయన సాహిత్యంలో గజళ్ళు కూడా చాలా విలువలతో కూడినాయి. మానవత ఉర్దూ గజళ్లను తెలుగులో అనువదించుడు. కనుక అటువంటి మహనీయుని సాహిత్యాన్ని మనం మరవకూడదు. ప్రజలకు అందించి ప్రజల్లో మానవతా విలువలు, ఎందుకంటే ఈయన మానవతా కవి, మానవతా విలువలు పెంపొందింపజేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహార్ 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 సినారెకు జోహార్ జోహార్. ఫోటో తీస్తాం.